నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముంబై నుంచి బారామతికి వెళ్ళే ప్రైవేట్ జెట్ అనేది కూలిపోయింది. ఎప్పుడంటే ఫస్ట్ ల్యాండింగ్లో ఇది బాగానే జరిగింది, రెండో ల్యాండింగ్లో ఇది కూలిపోయింది. ఈ విషయం గురించి చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీన్ని మనం ఇప్పుడు ఎంతగా పరిశీలించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది ఎవరు చనిపోయారు? ఎవరంటే అజిత్ సింగ్ ఎవరంటే మహారాష్ట్ర డెప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్. దాని తర్వాత దీనివల్ల ఏమన్నా చేంజెస్ జరుగుతాయా మహారాష్ట్రలో? ముఖ్యంగా ఈ పర్సన్ వల్ల. ఈయన ఎప్పుడు పుట్టాడంటే 1976 నుంచి 2026 వరకు పుట్టాడు. ఈయన మనం ఎలక్షన్స్కి ఏం సంబంధం లేకుండా మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరు ఎలాగో మాట్లాడుతున్నారు, కానీ నిజం మాత్రం ఎవరికి తెలియదు. కానీ మనం చూసుకుంటే ఇంక దగ్గరలో కూడా ఏమీ ఎలక్షన్స్ లేవు అని అనుకుందాం. కానీ మీరు అనుకుంటే February 6 జిల్లా పరిషత్ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వీటిలో మెయిన్ జిల్లా పరిషత్ ఉన్నాయి. పూణే, బహార్మతి, ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఈ బహార్మతి ఎవరిది? దీనికి ఏమన్నా సంబంధం ఉందా ఆయనకి? అసలు ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఈ బారామతి అనేది ఆయన హోమ్ టౌన్ లెక్క కూడా చెప్పుకోవచ్చు. ఆయన పవర్ హౌస్లో ఒక భాగం. ఆయన అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం ఇది మామూలుగా ప్రచారానికే వెళ్ళాడు. అది జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దేనికి జరిగింది, ఇవన్నీ తెలుసుకుందాం. ఎలాగంటే దేనికి సంబంధం లేకుండా, అంటే ఎలక్షన్స్తో మనకి సంబంధం లేకుండా తెలుసుకుందాం. ఒక్క మనిషి అంటే ఈయన అసలు ఎన్ని పార్టీల్లో ఉన్నాడు ఏమో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఒక పార్టీలో ఉండట్లేదు, రేపు ఉన్న వాళ్ళు ఎల్లుండి ఒక పార్టీలో ఉండలేదు. ఈయన చాలా ఉన్నాయి. ఈయన పవర్ సెంటర్, పవర్ పార్టీ, బీజేపీ కాంగ్రెస్లో ఇద్దరున్నారు. దాని తర్వాత వేరే ఉన్నారు. ఈయన ఏ పార్టీకి సంబంధించినోడు అంటే ఎన్సీపీ పార్టీకి సంబంధించినోడు. ఉదిత్ ఠాకూర్, సింధూర్ వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు రీసెంట్గానే బీజేపీలో ఉన్నప్పుడు. దాని తర్వాత శరద్ పవార్, అజిత్ పవార్ వాళ్ళిద్దరు కూడా గొడవ పడ్డారు. ఈ రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరెవరంటే గణేష్, దాని తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన ఇప్పుడు చనిపోయిన అజిత్ పవార్, దాని తర్వాత శివాస్ షెండా, వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఉదయాన్నే 7:40 ఉదయాన్నే బయలుదేరింది. ఈ ప్రైవేట్ జెట్ పేరు UR-747. దాని తర్వాత ఇంకో పేరు కూడా చెప్తున్నారు. దాని తర్వాత మనకు న్యూస్ పేపర్లో వీటిలో కానీ చూసుకుంటే ఒకే పైలట్ ఉన్నారని, ఇద్దరు పైలట్లు ఉన్నారని కొంతమంది దాంట్లో తెలుస్తుంది. ఇది ఎప్పుడు బయలుదేరిందంటే 7:45 బయలుదేరిందని మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఆ ఫ్లైట్లో అది పెద్ద సీటింగ్ కెపాసిటీ కాదంటే, ప్రైవేట్ జెట్స్ అంటే ఎలా ఉంటాయో మనకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందంటే దానిలో ఒక 5 మెంబర్స్ లిమిటెడ్, అంటే 5 మెంబర్స్ లేదా 10 మెంబర్స్ మనకు అందిన ప్రకారం ఏంటంటే ఒక 5 మెంబర్స్ ఉన్నారు అని అంటున్నారు. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆ పైలట్ మామూలుగా మనకు ల్యాండింగ్ అన్నప్పుడు ఒక ల్యాండింగ్ చేశాడు అంటే పర్ఫెక్ట్గా లేదు అని చెప్పారు. మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటారు. వెదర్ రిపోర్ట్స్ అవన్నీ చాలా ఉంటాయి. రిపోర్ట్స్ అవన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత బయలుదేరాడు. అంటే ఫస్ట్ రౌండ్లో దిగిన తర్వాత మనకు కరెక్ట్గా లేదు అనిపిస్తే మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ అవన్నీ లేవు కాబట్టి. దాని తర్వాత రన్వే ఉండిద్ది. రన్వే ఒక 50 మీటర్స్ అంటే 500 మీటర్స్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ ఎంతన్నా ఉండొచ్చు, వాళ్ళ పరిధిలో ఉండిద్ది. కొంత డిస్టెన్స్ లోపు ఆపేయాలి. కానీ మనం ఇక్కడ కానీ చూస్తే ఆ డిస్టెన్స్ అనేది మనకు రావట్లేదు, ఎలాగో తెలియదు, రావట్లేదు. ఆ డిస్టెన్స్ జారిపోయింది అని అంటున్నారు. ఆ రన్వే ప్రాబ్లమా, లేకపోతే పైలట్ ఏమన్నా నిద్రపోతున్నాడా, లేకపోతే ఇంకోటి జరుగుతుందా? కానీ ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందులో ప్రైవేట్ జెట్ నడిపే వాళ్ళకి హ్యాండిల్ కాలేదు. ఇది ఒక కీలకమైన నిర్ణయంగా తీసుకోవాల్సిందిగా
చూస్తున్నాను. దాని తర్వాత అది లిటిల్ బిట్గా స్కిప్ అయ్యి ముందుకెళ్ళి చనిపోయారు. దాని తర్వాత చీఫ్ మినిస్టర్ వచ్చారు, వాళ్ళందరూ చూస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి ఎవరు అనుకుంటున్నారు. చాలామంది రియాక్ట్ అయ్యారు. నాకు తెలిసి నేను ఈ వీడియో చేసేపాటికి నరేంద్ర మోడీ గారు కూడా రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత అక్కడ ఉన్న వేరే చీఫ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యాడు, మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చాలామంది రియాక్ట్ అయ్యారు దీని మీద. ఎందుకంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చనిపోయాడు అంటే అది చిన్న సంగతి కాదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం, మీకు తెలుసో తెలియదు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఫ్లైట్స్ ఎందుకు క్రాష్ అవుతాయి, దీనికి క్రాష్ అవ్వడానికి రీజన్ ఏంది. మనం దీనికి చాలానే ఉండొచ్చు ఫ్రెండ్స్ రీజన్స్. ఎందుకంటే దీనిలో మనం ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు తెలియదు. మనకి ఇప్పుడు గాల్లో ఉన్నాయి ఒక 2 ఇంజన్స్ ఉంటాయి, దాని తర్వాత ఒక బడ్ వచ్చిద్ది, ఆ బడ్ ఇంజన్ని కొట్టిద్ది అన్నప్పుడు దానికి మనం ఏం చేయలేం కదా. దాని తర్వాత ఒక్కోసారి క్రాష్ అయ్యిద్ది, దాని తర్వాత విండ్ వచ్చిద్ది, విండ్ అంతా బాగుంది అనేసరికి గట్టి కొంచెం ఫ్లైట్ కొద్దిగా 0.1 నుంచి జరిగినా కూడా క్రాష్ అయ్యిద్ది. దాని తర్వాత ఇంకా మీకు వెళ్తా ఉంటే అసలు ఇది చాలా పెద్దది అనుకుంటున్నాను. దాని తర్వాత ఎంతవరకు మీరు చూసినట్టయితే థ్యాంక్ యూ.